అనగానే భాగ్యనగర వాసులకు మొదట గుర్తొచ్చేది గ్రేప్స్ ఫెస్టివల్. రాజేంద్రనగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ రీసెర్చ్ సెంటర్లో ప్రతి ఏడాది నిర్వహించే ద్రాక్ష పండ్ల జాతర నగరవాసుల నోరూరిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 60 రకాలకు పైగా ద్రాక్ష పండ్లకు గ్రేప్స్ ఫెస్టివల్ వేదికైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ద్రాక్ష మేళా వచ్చేసింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన స్థాన క్షేత్రంలో గ్రేప్ ఫెస్టివల్ సందడిగా జరుగుతోంది. జంట నగరాల నలుమూలల నుంచి ద్రాక్ష ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్షేత్రమంతా తిరుగుతూ పండ్ల రుచులు ఆస్వాదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కేవలం 2-3 రకాల ద్రాక్ష పళ్లు మాత్రమే దర్శనమిస్తాయి. అదే ఈ పరిశోధన క్షేత్రంలో శాస్త్రవేత్తలు రూపొందించిన 65 రకాల పండ్లు లభ్యమవుతున్నాయి. వాటిని సందర్శకులు స్వయంగా తెంపుకుని రుచి చూసి కొనుగోలు చేస్తున్నారు. గ్రేప్ మేళా చాలా బాగుందని, నగరంలో సైతం ద్రాక్ష తోటలు, సాగు విధానం, పండ్లు పండించిన పద్ధతులు చూసి ఆశ్చర్యపోతున్నామని సందర్శకులు చెబుతున్నారు. మీరే స్వయంగా వచ్చి ఫ్రూట్స్ కట్ చేసుకొని మీకు నచ్చిన ఫ్రూట్ వెయింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. వెరైటీస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. కంపేర్ టు బయట మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి మన దగ్గర. మీరు తొందరగా వస్తే 15 డేస్ మేళా ఉంటుంది. తొందరగా విజిట్ అయితే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఎట్లయితే డేస్ గడిస్తుంటే అట్లా స్టాక్ అయిపోతుంటుంది. అవి మొత్తం మన వరల్డ్లోనే మన దగ్గరనే 65 వెరైటీస్ ఈ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. కొంచెం టైం తీసుకొని వచ్చి మీరు కూడా విజిట్ చేస్తే మీకంటూ కూడా అర్థమవుతుంది. అండ్ ఈ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6-6:30 వరకు ఓపెనే ఉంటుంది. రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధన క్షేత్రం వేదికగా ప్రారంభమైన ఈ గ్రేప్ ఫెస్టివల్ కు సిటీ నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన 60 రకాల ద్రాక్ష పళ్లు అందుబాటులో ఉన్నాయి. తోటలో కలిగి తిరుగుతూ కావాల్సినన్ని పండ్లు తినొచ్చు. నచ్చిన రకం ద్రాక్ష తీసుకోవచ్చు. ఈ గ్రేప్ ఫెస్టివల్ 15 రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను తోటలోకి అనుమతిస్తున్నారు. వెరైటీని బట్టి ధరలు ఉన్నాయి. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న సందర్శకులతో ద్రాక్ష తోట రోజంతా సందడిగా ఉంటోంది.